వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చెల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మనం ప్రతిరోజు కూడా వారాహి అమ్మవారి యొక్క శక్తివంతమైన మంత్రాలు కానీ, పరిహారాలు కానీ, బీజ మంత్రాలు కానీ చెప్పుకుంటూ ఉన్నాం కదండి. అయితే ఈరోజు అమ్మవారి యొక్క ఒక శక్తివంతమైన పరిహారం ఇదనమాట. పరిహారం అనడం కంటే అమ్మవారి దగ్గర మన కష్టాలు చెప్పుకుంటూ, నిజంగా మన అమ్మ మన కోరిక తీరుతుందా లేదా తల్లి, నాకే ఎందుకు ఇన్ని రోజుల నుంచి ఇన్ని కష్టాలు అనేది పెడుతూ ఉన్నావమ్మా, నేను ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నాను, అయినా కూడా నా సమస్య అనేది తీరడం లేదు తల్లి అని చెప్పి బాధపడే వాళ్ళందరికీ కూడా ఈరోజు ఇప్పుడు చూపించబోయే ఒక చిన్న విషయాన్ని మనం కనుక అమ్మవారి ముందు చేస్తే, నిజంగా మనకి కళ్ళు మూసుకుని తెరిచేలోపు ఒక్క నిమిషంలోనే మనకు పరిష్కారం అనేది కనిపిస్తుంది. ఇంకా అది ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాము. సాధారణంగా మనందరికీ కూడా ఒక సందేహం అనేది ఉంటూ ఉంటుంది. అమ్మా, నాకు ఈ కోరిక అనేది తీరడం లేదు, ఈ కష్టం అనేది తీరడం లేదు, దీని గురించి అంటే దీని నుంచి నేను బయటపడలేకపోతున్నాను తల్లి, కష్టాల మీద కష్టాలు వస్తూనే ఉన్నాయి, అసలు దీనికి పరిష్కారం ఏమిటి, అసలు నేను చేసిన తప్పేంటనే విషయాన్ని మనం తెలుసుకోవాలని మనకి ఒక కుతూహలం అనేది ఉంటూ ఉంటుంది. మనం చేసే పూజా విధానంలో తప్పుందా, లేదంటే మనకు తెలుసో తెలియకపోతే ఏదైనా తప్పు చేశామా, లేదంటే ఏదైనా మనల్ని ఏదైనా ఒక శక్తి అనేది పెట్టి పీడిస్తూ ఉందా, లేదంటే నరదృష్టి అనేది మన ఇంట్లో ఉందా అని ఎన్నో రకాల సందేహాలు అయితే మనకు వస్తూ ఉంటాయి. అయితే మనకు అలాంటి సందేహాలు తీర్చుకోవాలనుకున్నా, మనకి ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య అనేది తీరుతుందా లేదా అని మనకు ఒక డౌట్ అనేది వస్తూ ఉంటుంది. మనందరికీ కూడా ఒకటే సమస్యగా నిలుస్తూ ఉంటుందన్నమాట. అది ఏంటంటే డబ్బు సమస్య. అటువంటి డబ్బు విషయంలో మనం ముందుకు వెలుగుతున్నామంటే ఆ సమస్య అనేది తీరుతుందా లేదా అనే ఆలోచన అనేది మనకి రకరకాల విషయాలు, రకరకాల సమస్యలు అనేవి డబ్బు కోసం మనకు ఉంటూ ఉంటాయి. అలాంటి సమస్యలన్నిటికీ కూడా ఒక పరిష్కారం ఉంది. మనం నెలకు ఒకసారి పౌర్ణమి రోజు కానీ, లేదంటే శుక్రవారం కానీ, అంటే శుక్రవారం నాడు శుక్రహోర సమయంలో కానీ, లేదంటే మంగళవారం రోజు అంటే కుజుహోర కానీ, లేదంటే ఈరోజు గురువారం కదండి, ఎవరైనా సరే ఈ పరిహారం చేయాలనుకునేవారు శుక్రవారం రోజు అమ్మ ముందు చేయాలన్నమాట. ఇది చాలా సులభమైన పరిహారం అన్నమాట. ఎందుకంటే శుక్రవారం అని ఎందుకంటున్నానంటే, అమ్మవారికి మంగళవారం అన్నా, శుక్రవారం అన్నా, ఆదివారం అన్నా చాలా ఇష్టం కాబట్టి, తిథుల్లో పౌర్ణమన్నా, అమావాస్య అన్నా, అష్టమి, పంచమి తిథులన్నా సరే అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట. అలాంటప్పుడు చేసే ఏ చిన్న పరిహారమైనా, ఏ చిన్న బీజ మంత్రమైనా సరే అమ్మవారు మనకి అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే మనకు అందజేస్తారని మనం చాలాసార్లు చాలా వీడియోలో కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఇది చాలా సులభమైన పరిహారం అండి. ఇది ఎవరైనా చేయొచ్చు. అంటే హాస్టల్లో ఉన్న పిల్లలు కానీ, ఎలాంటి మతస్థులైనా సరే చాలామంది కూడా, అక్క మేము క్రిస్టియన్స్ అక్క, మేము ముస్లిమ్స్ అక్క, మేము మంత్రాలు చదవలేం కదా, మాకు ఈజీగా ఉండే ఏదైనా పరిహారాలు చెప్పండి, మీరు చెప్పే స్విచ్ వర్డ్స్ కానీ, ఏంజల్స్ నెంబర్స్ కానీ మాకు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి అక్క అని చాలామంది కూడా కామెంట్స్ రూపంలో తెలియజేస్తూ ఉన్నారు. భక్తి అనేది మనుషులకందరికీ ఒకటే కాబట్టి, ఎలాంటి వారైనా సరే, ఎలాంటి దైవాన్నైనా సరే మనం ప్రార్థన చేసుకోవచ్చు. ఎటువంటి తప్పనేది లేదనమాట. సమస్యలు కానీ, బాధలు కానీ ఎలాంటి మతస్థులకైనా ఒకటే కాబట్టి, ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కూడా కాదు అనమాట. మనం చేసే పాప పుణ్యాలను బట్టే మనకి ఫలితం అనేది ముందు వెనక అవుతుందే కానీ, ఎవరికి కూడా సమస్య అనేది జీవితాంతం కూడా బాధిస్తూ ఉండదు. అన్నిటికీ కూడా ఒక పరిష్కార మార్గం అనేది ఉంటుంది. కాబట్టి అలాంటి పరిష్కార మార్గాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ పరిష్కారం చేసేటప్పుడు మీరు చాలా నమ్మకంతో చేసుకోవాలన్నమాట. ఒకవేళ ఇలా చేస్తే జరుగుతుందా లేదా అని మీరు మళ్ళీ మీ మనసులో బాధ పెట్టుకుని, అయ్యో ఇలా చేస్తే ఏమీ రాలేదే అని మాత్రం మీరు ఫీల్ అవ్వకూడదు. అమ్మవారు ఏది చెప్పినా నేనది వింటాను, నేనది అంగీకరిస్తాను అని అమ్మవారిపై నమ్మకంతో చేస్తే అమ్మవారు తప్పకుండా మీకు ఫలితాన్ని అయితే ఇస్తారు. అది మీరే చూసి ఆశ్చర్యపోతారనమాట. అయితే నేను ఇప్పుడు అమ్మవారి ముందు 2 పొట్లాలు కట్టి చూపిస్తున్నాను చూడండి. పొట్లాలు అంటే మీరు ఒక వైట్ పేపర్ని తీసుకోవాలన్నమాట.
అయితే ఈ పరిహారము అంటే మన వారాహి అమ్మవారి గుళ్ళో అయినా సరే, లేదంటే ఏ అమ్మవారి గుళ్ళో అయినా సరే సాధారణంగా మనం ఇలా వేస్తాం కదా. ఏంటంటే ఒక పొట్లంలో విభూది, ఇంకొక పొట్లాలు ఏవైతే కుంకుమ వేసి పొట్లాలు కట్టి అమ్మవారి దగ్గర మాకు ఈ కోరిక తీరుతుందా లేదా అని, లేదంటే అమ్మాయికి మేము పెళ్లి చేస్తాము, ఆ పెళ్లి అనేది సక్సెస్ అవుతుందా లేదంటే సెట్ అవుతుందా లేదా అనే విషయం అడగడం కోసం ఈ రెండింటికి కూడా 2 పేపర్లో కొంచెం పొట్లాల్లో కట్టి అంటే కొంచెం వేసి పొట్లాల్లో కడుతున్నాను అనమాట. వైట్ పేపర్ తీసుకొని కొంచెం అందులో ఒక విభూదిని, ఒక పొట్లం విభూదిని వేసి మరొక పొట్లంలో కుంకుమని కట్టాలన్నమాట. ఈ 2 పొట్లాలు కూడా అమ్మవారి దగ్గర వేయాలన్నమాట. ఎందుకలంటే ఇది మనకు సక్సెస్ అవుతుంది అంటే పెళ్ళి అనేది కుదురుతుందన్నా, లేదంటే మీకు ముందు కావాల్సిన పనులైనా సరే సక్సెస్ అవ్వాలన్నా సరే అలాంటి కోరికలన్నీ కూడా తీరడానికి అమ్మవారి ముందు పొట్లాలు కట్టి వేస్తారన్నమాట. అయితే మీరు ఒక 2 వైట్ పేపర్లు తీసుకొని అందులో ఒక పేపర్లో విభూదిని వేయాలి, మరొక పేపర్లో కుంకుమను వేసుకోవాలి. అలా రెండిట్లో వేసుకున్న తర్వాత పొట్లంలాగా కట్టి అమ్మవారి ముందు వేయాలన్నమాట. అయితే మీరు కుంకుమ పొట్లం వస్తే మీరు అనుకున్న పని అనేది మీకు సక్సెస్ అవుతుందన్నమాట. అంటే మీరు ఏ పని చేసినా సరే, లేదంటే ఏ సంబంధం వచ్చినా సరే, లేదంటే ఏది చేయాలనుకున్నా సరే అది మీకు సక్సెస్ అవుతుందని అమ్మవారు మనకు చెప్పినట్లు. లేదంటే విభూది కనుక వచ్చినట్లయితే మీరు చేసే పని అనేది కొంచెం ఆలస్యం అవుతుందని మనకి అమ్మవారు సమాధానం ఇచ్చినట్లుగా అవుతుందన్నమాట. అయితే మీరు వారాహి అమ్మవారికి పూజ చేసిన తర్వాత ఒక కుంకుమ పొట్లాన్ని, ఒక విభూది పొట్లాన్ని అమ్మవారి ముందు వేసిన తర్వాత మీ ఇంట్లో చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని తీయమని చెప్పండి. వాళ్ళతోనే ఈ పొట్లలో ఏదో ఒక పొట్లాన్ని తీయించమని చెప్పాలన్నమాట. ముందుగా మీరు అమ్మవారికి పూజ చేసుకుని మీరు ఏదైతే కోరుకుంటారో మీ కోరికను మనసులో గట్టిగా సంకల్పించుకున్న తర్వాత ఆ పొట్లాల్లో ఒక పొట్లాన్ని చిన్న పిల్లలకి తీయమనాలన్నమాట. అంటే మీకు పిల్లలు పుట్టాలన్నా, లేదంటే మీరు చేసే పని సక్సెస్ అవ్వాలన్నా, లేదంటే మీరు చదువుల్లో అంటే ఎగ్జామ్స్లో పాస్ అవుదామన్నా, అంటే మంచి రిజల్ట్స్ వస్తుందా రాదా అనుకునేవారైనా సరే, ఏదైనా సరే దేని గురించి అయితే మీ కోరిక ఉంటుందో ఆ కోరికను మనసులో తలుచుకొని మీరు ఆ 2 పొట్లాల్లో ఒక పొట్లం తీయమని చెప్పాలన్నమాట. అలా తీసిన తర్వాత మీకు ఏ పొట్లం అయితే వస్తుందో ఆ పొట్లం అంటే కుంకుమ పొట్లం వచ్చిందనుకోండి, ఖచ్చితంగా అమ్మవారు 2 వారాల్లో మీరు అనుకున్నది చేసి చూపిస్తారన్నమాట. 14 రోజులు ఆగిన తర్వాత మళ్ళీ కూడా చీటీలు వేసి చూడండి. ఇలా మీకు ఏ సందేహం వచ్చినా కూడా అమ్మవారి ముందు ఇలా చీటీలు వేసి మీ యొక్క కోరికలను, మీ యొక్క సందేహాలను తీర్చుకోవాలన్నమాట. అదే అమ్మవారి యొక్క నిర్ణయం అనుకుని భావించుకొని మీరు చేస్తున్న పనులు ముందుకు వెళ్ళాలి. ఈ పరిహారం అనేది ఈ చిన్న పని అనేది మీరు ఎక్కడున్నా సరే చేసుకోవచ్చు. ఆఫీసుల్లో ఉన్నా చేసుకోవచ్చు, లేదంటే హాస్టల్లో ఉన్న పిల్లలైనా సరే చేసుకోవచ్చు. అమ్మవారికి పూజ అనేది చేయాలని ఏమీ లేదు. అమ్మవారిని మనసులో నమ్మకంగా తలుచుకొని మీరు ఈ పొట్లాలు వేసినట్లయితే, ఇంకొకరిని తీయమని చెప్తే అమ్మవారు అమ్మవారి యొక్క నిర్ణయం అనేది మీకే తెలుస్తుందన్నమాట. ఇలా చేసుకోవాలన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా ఇలా చేసుకుని అమ్మవారికైనా ఇష్టమైన రోజుల్లో కానీ, అమ్మవారికి ఇష్టమైన తిథుల్లో కానీ మీరు ఇలా చేసుకోగలిగితే, అమ్మవారికి పూజ చేసుకొని ఇలా చేసుకోగలిగితే అమ్మవారికి మీకు అద్భుతమైనటువంటి ఫలితాలను, మీ సందేహాలను, మీ కోరికలను అన్నీ కూడా అమ్మవారి నిర్ణయం ద్వారా మీకు తీరుస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని అంటే ఈ చిన్న పనిని చేసి చూడండి అన్నమాట. ఇలా చేసి చూస్తే మీకే తెలుస్తుంది. ఆ ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న పనిని చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.